పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. రాజీనామా చేసిన తర్వాత సాధారణంగా ఏంటంటే గివెన్ యువర్ బ్యాక్గ్రౌండ్, గివెన్ యువర్ ఎక్స్పీరియన్స్, సాధారణంగా ఏంటంటే ఆ పార్టీలో మిమ్మల్ని ఆహ్వానించాలి. కానీ ఆ పరిస్థితి లేనట్టు కనపడుతుంది. అంటే ముఖ్యంగా మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు జనసేనలో మీకు ఆహ్వానం అందుతుంది అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ, నాగబాబు గారి నుంచి కానీ, ఎందుకంటే నాగబాబు గారు మిమ్మల్ని ప్రజారాజ్యంలో కొంత ప్రోత్సహించారు అని అనేవాళ్ళు. అంటే మిమ్మల్ని స్పాట్ చేశారు. ఆయన అధికార ప్రతినిధిగా మొట్టమొదట సజెస్ట్ చేసింది నాగబాబు. అది మిమ్మల్ని ఒక సభలో మిమ్మల్ని స్పాట్ చేసి ఈమైతే బాగా మాట్లాడుతున్నారు అని నాగబాబు అప్పుడు చిరంజీవి గారికి సజెస్ట్ చేయడం, మిమ్మల్ని ఆ విధంగా మీకు అధికార ప్రతినిధి ఇవ్వటం జరిగింది. అది అందరు అంటారు, నాకు కూడా తెలుసు. కానీ మరి ఎందుకు జనసేన ఎందుకు మీకు ఆహ్వానం పలకలేదు? ఆహ్వానం పలకపోవడం ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూటమి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పొజిషన్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఎవరు బయటకు వస్తారు, వాళ్ళని మనం పిలిచి ఆహ్వానించాలి అనేటటువంటి పరిస్థితి మూడు పార్టీల దగ్గర లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక 6 నెలలు కూడా కాలేదు, ఒక 164 సీట్లు వచ్చినటువంటి ఒక విజయం మూడ్లో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని పిలుస్తారనో లేకపోతే ఆహ్వానిస్తారనో మనం తలుపు తట్టాల్సిందే ఎవరైనా సరే. అంటే ఖచ్చితంగా మాజీ మంత్రులైనా కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా సరే ఇవాళ ఈ పార్టీలకు సంబంధించి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు వీళ్ళు అడగకుండా వాళ్ళు పిలిచి మా పార్టీలోకి రండి అనేటటువంటి ఇదిలో ఉండొచ్చు. ఒకటి, నాకు సంబంధించి వచ్చినప్పుడు 2017లోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను ఆహ్వానించింది పార్టీలో. 2017 అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ప్రజారాజ్యంలోంచి బయటకు వచ్చినప్పుడు కూడా అంటే బయటకు రావడం మీన్స్ ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా బాగా దగ్గరగా ఉన్నారు. నేను ఏ రకంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను అనేది మీరు కూడా చూశారు కాబట్టి చెప్తూ ఉన్నాను. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీతో విలీనమైన తర్వాతనే నేను చిరంజీవి గారికి కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీలో చేరాలి అనేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేశాను. ఒక మీడియా అధినేతతోటి చర్చలు జరపటము ఇదంతా కూడా జరిగింది. సరే, కొంచెం డిలే అవ్వడము ప్రాసెస్. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టేటటువంటి ఇది సహజంగా కొత్త పార్టీల్లో అది కూడా ప్రాంతీయ పార్టీ, కొత్త పార్టీలో అవకాశాలు ఉంటాయనేటటువంటి దాంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఇదంతా కూడా కొంచెం బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. ఆవిర్భావం పార్టీ పెట్టకముందు నుంచి అక్కడ ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో నన్ను ఆహ్వానించింది. అధికారంలోకి వెళ్ళాలి అనుకుంటే ఆ రోజే వెళ్ళేదాన్ని. ఆ పొజిషన్లో చాలా సుదీర్ఘం ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారితో. ఇవాళ మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి వస్తున్నారు, ఏ అండకు ఆ గొడుగు పడుతున్నారు అనేటటువంటి కొన్ని మాటలు వినిపించినప్పుడు అధికారం కావాలనుకుంటే ఆ రోజు 2017లో ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఉండేదాన్ని, ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి ఉండేవాళ్ళు. అదేవిధంగా ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నారనేటటువంటిది చెప్పారు. ఆ తర్వాత 2017లో లోకేష్ గారు స్వయంగా మా బంధువుల ద్వారా, అదేవిధంగా ఆయన పిఎస్ గారి ద్వారా. అంటే అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న సమయంలో మీకు కూడా ఆహ్వానం వచ్చిందా? వచ్చిందండి, వచ్చింది. రమ్మని ఆహ్వానించారు. ఆ తర్వాత 2017లో కూడా 2 సార్లు చాలా సీరియస్గానే ఎఫర్ట్స్ పెట్టారు. మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా మాట్లాడారు. అందరూ కూడా నా మీద కొంచెం ప్రెషర్ చేశారు. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంది, ఒక లాంగ్ టర్మ్గా తెలుగుదేశం పార్టీలో ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది మా కుటుంబ సభ్యులు, మా పేరెంట్స్ అయితే ఏమి అందరూ కూడా. మొగ్గు చూపకపోవడానికి ఆ రోజు పార్టీ వాయిస్గా ఉన్నాను నేను, స్పోక్స్ పర్సన్ అనేటటువంటిది ఒకటే. గుర్తింపు కూడా కాదు. ఇప్పుడు ఒక పార్టీ వాయిస్గా అన్ని విషయాల్లో నన్ను ముందు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ మీద పోరాడాలన్నా నేనే, సిబిఎన్ గారి మీద పోరాడాలన్నా నేనే. అన్ని విషయాలలో ముందు పెట్టి పార్టీ వాయిస్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పార్టీ మారడం అనేటటువంటిది కొంత అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంతే తప్ప ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎప్పుడో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇటు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఇస్తారనేటటువంటిది ఒక ఆఫర్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ మారితే కెరీర్ పరంగా పలచబడతానేమో అనేటటువంటి ఒక సంశయంతో, చిన్న సంశయంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడడం అనేటటువంటిది రాష్ట్రానికి మంచిది, ఎవరికైనా మంచిది అనేటటువంటి ఒక స్పష్టత వచ్చింది. అది కూడా ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత.
అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే ఆ రోజు పార్టీ వాయిస్గా ఉండి చాలా అంశాల మీద మీరు గట్టిగా విమర్శలు చేశారు. అంటే మిమ్మల్ని ఒక వెపన్గా వాడుకున్నదా వైఎస్ఆర్సీపీ? ఖచ్చితంగా వాడుకున్నారు. ఈ విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే సూటిగా చెప్పాను. 2014 ఎన్నికల ముందే నాకు సీట్ అనేటటువంటిది ఇవ్వాల్సి ఉంది. సీట్ ఇవ్వలేదు. తర్వాత మొదట ఎమ్మెల్సీ అన్నారు. ఆ ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయో తెలుసు. మళ్ళీ ఒకసారి 2017, 18 ఆ టైంలో ఎమ్మెల్సీల విషయము చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సి ఉన్నది. అది పార్టీలో అందరికీ తెలుసు. సరే, దానికి సంబంధించినటువంటిది మళ్ళీ పక్కన పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూటిగా లెటర్ రాశాను. ఆ లెటర్ పార్టీలో పెద్దలందరికీ కూడా చూపించాను. నేను ఒకటే చెప్పాను, ఆ రోజున ఒకటే మాట నేను మాట్లాడింది. ఈ రోజున మీరు అన్ని విషయాలలో నన్ను ముందు పెట్టారు, ఫైట్ చేయడానికి అన్ని విషయాల్లో ముందు పెట్టారు. కానీ ఆయుధాలు ఇచ్చేటప్పుడు వెనకున్న వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా? నేను ఎట్లా పోరాడాలి? నేను పోరాడడానికి ముందు పెడుతున్నారు అన్ని విషయాలు. అంటే మిమ్మల్ని ఎంపవర్ చేయమని మీరు అడిగారు. అంతే కదా. ఇప్పుడు పదవి అనేటటువంటిది ఎందుకు కోరుతాము? ఇప్పుడు మనకు గుర్తింపు అనేటటువంటిది పోరాడేటప్పుడే నీకు గుర్తింపు, పదవులు ఇచ్చేటప్పుడు గుర్తింపు లేదు అని అంటే మనం డిగ్రేడ్ అవుతాం ఖచ్చితంగా. అవతల వాళ్ళ గట్టిగా అడిగారా? గట్టిగా అడిగాను, చాలాసార్లు అడిగాను. ఇంటర్నల్గా ఎంత ఫైట్ చేశాను వీళ్ళందరికీ తెలుసు. ఎంత కన్విన్స్ చేశారో, ఎవరు ఎట్లా కన్విన్స్ చేశారో, ఇవన్నీ కూడా వాస్తవాలు మాట్లాడుకుంటా ఉంటే ఎందుకు ఇంతకాలం మిమ్మల్ని ఒక వెపన్ గా వాడుతున్నారనే విషయం మీకు అర్థం కాలేదా? వెపన్ గా వాడుతున్నారనేటటువంటి తెలిసినప్పటికీ కూడా వెపన్ గా వాడతారని వాడకపోతే ఎందుకు ఇది చేస్తారు? మనకి పొటెన్షియాలిటీ ఉంది కాబట్టే వెపన్ గా వాడుతున్నారు అనేటటువంటి దానికంటే రాజకీయాల్లో సహజం అది వాడడం అనేటటువంటిది. ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా మోసం చేస్తారని మాత్రం నేను అనుకోలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.